మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దివంగత నేత మాజీ మంత్రి బిజిమేముల వీరారెడ్డి వర్ధంతి సందర్భంగా బద్వేల్లో ఆయన ఘాటు దగ్గర పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు నివాళులర్పిస్తూ ఉన్నారు. బద్వేల్ అంటే వీరారెడ్డి, వీరారెడ్డి అంటే బద్వేల్ అన్న విధంగా ఒక టీడీపీలోనే కాదు, జిల్లాలో కాదు, రాష్ట్ర స్థాయిలో కూడా ఒక చెరగని ముద్ర వేసుకున్నటువంటి నాయకుడు వీరారెడ్డి. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఆయన ఘాటు వద్ద నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మనతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జు రితీష్ రెడ్డి ఉన్నారు. ఒక బద్వేల్కే కాదు, జిల్లాలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పేరెన్నిక నాయకుడిగా వీరారెడ్డి రాజకీయాల్లో రాణించారు. ఈరోజు ఆయన వర్ధంతి ఈ సందర్భంగా మీరు ఏం చెప్తారు? మొట్టమొదటిగా రైతులకి రైతు బాంధవుడిగా రాజకీయ దురాంధ్రుడు అని అంటారు. మరియు మాకు ఇక్కడ ఉన్న ప్రజలందరికీ మా పెద్ద ఆయన అనేది ఆయన భావన. మా ఎస్బీఆర్ ఇన్స్టిట్యూషన్స్కి రూపకర్త ఆయన. మొట్టమొదటిగా మా తాతగారు అనే దానికంటే అందరి వాడు కంటే అందరికీ ఈ రాష్ట్రంలో నలుమూలన మొన్న ఎక్కడైనా కనుక్కుంటే కానీ ఎక్కడైనా వీరారెడ్డి గారి మనవడా, వీరారెడ్డి గారి కూతురా అనేసి ఆ విధంగా ఎక్కడైనా మాకు కూడా ఒక బిరుదు, ఒక బాధ్యత మాకు ఇది ఆయన నేర్పించింది. ప్రజాసేవ అనే దానికి ఆయన మారుపేరు అనేది మీకు ఎన్నో విషయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నోసార్లు ఇలాంటి నాయకుడు రాయలసీమలో కాదు రాష్ట్రంలో ఇంత పని చేసి పట్టుదలగా ఉన్న నాయకుడు మనం ఎక్కడ కనపడడు, మళ్ళీ రాడు అనేసి ఆయన ఎన్నోసార్లు సందర్భంగా చెప్పాడు. ఎందుకంటే ఆయన ఈ ఏరియా కడప జిల్లాలో కానీ మనం ఎక్కడైనా చూస్తే ఫ్యాక్షన్కి మారుపేరైనా కానీ ఆయన ఎక్కడైనా ప్రేమ అనురాగంతో అందరినీ దగ్గర తీసుకొని ఈరోజు జిల్లాలో కాకుండా రాయలసీమలో కానీ రైతులకి ఎక్కడైనా ఆపద వచ్చినా ఏదైనా విధానంగా ఆయన అనేక శాఖలు చేసిన రైతులకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూశాడు. మరో విధంగా బద్వేల్ తాలూకాలో చూసుకుంటే బిజిమేముల వీరారెడ్డి గారంటే ఆయన బద్వేల్ వీరారెడ్డిగా పిలవడం ఆయనకి చాలా సంతోషమైన విషయం. ఆయన ఎప్పుడూ అనేవాడు, బద్వేల్ పూర్వం వల్ల నాకు రెండు కళ్ళు లాంటివి, పొద్దున్నే ఇక్కడ చేసినా సాయంత్రం మళ్ళీ అక్కడ ఏ కార్యక్రమం చేయాలనేసి ఏది తెచ్చినాడు. ఈరోజు ముందు చూపుతో రైతన్నలకు కానీ ఈ ప్రాంతం కానీ సస్యశ్యామలంగా ఉండాలనేసి ఆయన ఒకటే ఆయన ఆ రోజు అనుకున్నాడు. తెలుగుగంగా ప్రాజెక్టు ఉంటే ఈరోజు రైతులు ఇక్కడ తాగునీరు సాగునీరు సస్యశ్యామలంగా ఉండాలా. ఈరోజు ముందు చూపు ఆనాడు ఆయన తక్కువ చదువుకున్నా కానీ ఇక్కడ ప్రజల పట్ల ఉన్న అభిమానం కానీ వాళ్ళ మీద కావాల్సినది అలాంటి నాయకుడు సేవాభావం కాబట్టి ఆయన తదనంతరం మా తల్లిగారు విజయమ్మ గారు కొద్ది రోజులు శాసనసభ్యురాలుగా ఉన్నా కానీ ఆమె కానీ ఇక్కడ ఉన్న క్యాడర్ కానీ ఇక్కడ ఉన్న ప్రజలకి దగ్గరై మమేకమై ఈరోజు దాదాపు 25 సంవత్సరాలు దాటినా ఆయన మాకు నేర్పించింది ఒకటే, ప్రజాసేవ. మా అమ్మ కూడా మాకు నేర్పించింది ప్రజల్లో ఉండడం, పెంపకం కానీ అదేవిధంగా ప్రజాసేవ అనేది 25 సంవత్సరాలు దాటినా ఎక్కడైనా మీరు చూడండి రాష్ట్రంలో ఇంత పెద్ద సంఖ్యలో వీళ్ళు ఉన్నారంటే నేను వీళ్ళకి ఎప్పుడు జీవితాంతం వీళ్ళకి రుణపడి ఉంటా ఇక్కడ ప్రాంతానికి. ఎందుకంటే పెద్ద ఆయన మాకు నేర్పించింది ఒకటే, మనిషి శాశ్వతం కాదు, సంస్థ కానీ ఆయన చేసిన ప్రజాసేవ కానీ శాశ్వతం అని చెప్పాడు. దాన్నే మనందరం ఇక్కడ చూస్తే ఈరోజు 25 సంవత్సరాలైనా పెద్ద ఆయన మళ్ళీ ఇక్కడే ఉన్నాడు, భౌతికంగా లేకపోయినా మనలో ఉన్నాడనే దానికే వీళ్ళందరికీ. అందుకే నేను ఎప్పుడు ఏది ఉన్నా కానీ ఎల్లప్పుడూ వీళ్ళకి తోడు వెంటగా ఉండి ఆయన మాకు ఇచ్చిన ఆస్తి కానీ ఏదైనా మీరందరూ చూస్తే ఈ ప్రజలే కాబట్టి వాళ్ళతో మమేకమై ఇక్కడ ఎప్పుడూ మేము ఎవరిని మాకు ఏదున్నా కానీ అన్న అనేసి ఆయనతో పాటు వీళ్ళందరూ ఆయనతో పాటు పెరిగినారు కాబట్టి వీళ్ళందరినీ మా ఆస్తి అనే కంటే మాకు మా బంధువులన్నా కానీ మాకు ఇదే. మా అమ్మగారు ఒకటే కూతురు అయినా పెద్ద ఆయనకి ఇంతమందిని బంధుమిత్రుల్లాగా వదిలిపోయాడు. దాంతోపాటు ఈరోజు ఎంతో సంతోషం. 25 సంవత్సరాల తర్వాత చాలామంది ఎందుకంటే మీరు తెలిసే ఆయన నిష్పక్షపాతుడు, ఆయనకి ఎవరికి శత్రుత్వం లేనాడు అందరితో. అందుకే అందరూ వచ్చి ఈరోజు నివాళులు అర్పించారు. ఇంత ఘనాలు నివాళులు అర్పించిన దానికి వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీరు అన్నట్టు ఆయన అజాత శత్రువు. ఈరోజు వేలాది మంది ఆయనతో ఉన్నటువంటి అనుబంధాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఓ తెలుగంగా కానీ ఓ బ్రహ్మం సాగర్ కానీ, బ్రహ్మం సాగరే ఆ రోజు ఆయన తలంపుతో చేయకపోతే ఈరోజు బద్వేల్ పరిస్థితి ఎలా ఉండేది? ఈరోజు మీరు చూస్తే అప్పుడు ఎన్టీ రామారావు గారు మరియు పెద్ద ఆయన వీరారెడ్డి గారు ఆ ప్రాజెక్టు తీసుకొని వస్తే లెఫ్ట్ కెనాల్కి ముఖ్యమంత్రి గారు పెద్ద ఆయన వీరారెడ్డి కాలువ అని పేరు పెట్టారు. ఎందుకంటే ఈరోజు ఆయకట్టు కానీ ఏదైనా కానీ ఇక్కడ రైతుల పట్ల ఏ విధంగా ఉండాలో ఆయన దగ్గర నేర్చుకోవాల్సిందే మనం. ఎందుకంటే రైతన్నలకు ఎంత చేసినా తక్కువే. ఈ ప్రాంత ప్రజలు మెట్ట ప్రాంతం వాళ్ళు
వీళ్ళందరికీ చేయాల్సి ఉంది. అందుకే ఈ సంవత్సరం చాలామంది సలహాలు సూచన మీద మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాం ట్రస్ట్ ద్వారా. అటు విద్య, ఎందుకంటే నేను చెప్పాను ఇందాక, ఆయన రూపకర్త, తక్కువ చదువుకున్నా కానీ ఇక్కడ ఫ్యాక్షన్ ఉండకూడదు, పిల్లలు ఇక్కడ చదువుకొని నలుమూలల రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో అప్పుడు విడిపోయినప్పుడు ఈరోజు కూడా ఎక్కడైనా యంత్రాంగం అటు అధికారుల్లో కానీ లేకపోతే పిల్లలు కానీ ఎక్కడైనా చదువుకున్నా కానీ అనేక దేశాల్లో ఉన్నా కానీ మేము పెద్ద ఆయన దగ్గర కాలేజీలో చదివినాం, ఇంత బాగా చదువుకున్నాం అనేది. దాంతోపాటు విద్యతో పాటు వైద్యం అనేసి మా ఫాదర్ కానీ వీళ్ళు కానీ దాన్ని కంటిన్యూ చేస్తున్నాం ట్రస్ట్ సేవలో. దాంతోపాటు మేము ఈసారి ఈ 25 సంవత్సరాలు దాటింది కాబట్టి చాలామంది ఒకటే రోజు ఈ కార్యక్రమం ఉండకుండా కంటిన్యూగా ఈ సంవత్సరం అంతా ప్రతి నెల ఏదో ఒకటి ప్రజలకి దగ్గరగా చేయాలనేదే మా అందరూ తీసుకున్న ఇది. అలా చెప్పిన సూచనల మేరకు అనేక విషయాలు మీకు ఈరోజు మేము అనుకున్నటువన్నిట్లో ఇటు రైతులకి దగ్గరయ్యే ఒక కార్యక్రమం, ప్రజల్లోకి చెట్లు నాటడం, జాబ్ మేళాలు కానీ, వీటితో పాటు వైద్య కానీ, మొబైల్ క్లినిక్ కానీ, ఏమైనా కొన్ని విషయాలు అన్నీ చెప్తూ వాటితో మేము దీంతో పాటు అనేకంగా రెగ్యులర్గా ఉన్న ఈ ట్రస్ట్ ద్వారా చేసే యాక్టివిటీస్ కాక పెంపుదలగా చేస్తున్నాం. ఎందుకంటే మనము ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి, ఈ ప్రాంతంలో పెద్దాయన వీరారెడ్డి గారు ఈ రోజు వరకు ఎక్కడైనా మనం చూస్తే అభివృద్ధి కానీ ఏదైనా కానీ ఆయన చేసిన కార్యక్రమాలు చాలా వాటికి కనిపిస్తాయి. వాటిని మనం ముందుకు తీసుకెళ్లాలనేసే ఈ సేవా కార్యక్రమంతో పాటు అటు మనకు అధికారం ఉంది కాబట్టి దాన్ని కూడా ఉపయోగపెట్టుకొని 2 కలిసి చేయాలనేది మా. ఫైనల్గా ఒక క్వశ్చన్, మీరు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఫైల్స్ క్లియర్ చేసుకోవడం కోసం సెక్రటరియట్లో ఏ విధంగా తెలియదు. మీరు అన్నట్టు పెద్దగా చదువుకోలేదు, కానీ ఒక పనిని పట్టుకుంటే మా వెంటబడేవాడు, ఖచ్చితంగా ఫైల్ సాధించేవాడని స్వయంగా చంద్రబాబు నాయుడు అని. ఎలా మీతో అప్పుడు ఏమన్నా మీ చిన్న వయసులో డిస్కషన్ చేసేవాడా ఏంటి? ఎలా ఆయన అధికారులను డీల్ చేసేవాడు? అన్న, ఆయనకు ఒకటే పట్టుదల, నమ్మినాడంటే మనిషి కోసం ఎంత దూరమైనా పోతాడు. మాకు నేర్పించింది అది ఒకటే నమ్మకం. అటు ఆయన ఏది ఉన్నా కానీ ఫ్రీ సర్వీసు, ఏదైనా ఉన్నా కానీ పబ్లిక్కి సర్వీస్ చేసే విధానం మనం చూస్తే పొద్దున్నే ఇక్కడ 5 గంటలకి కనిపించినా కానీ తెల్లారుజామున మళ్ళీ రాత్రి ఎక్కడైనా విజయవాడ కానీ లేకపోతే ఇట్లా హైదరాబాద్ కానీ అప్పుడున్న సెక్రటేరియట్కి వెళ్ళి ఇది పట్టుదలగా అటు ముఖ్యమంత్రి కానీ ఏదైనా కానీ చేసుకొని వచ్చేవాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు కాలపరంగా టెక్నాలజీ పెరిగింది, అన్నీ పెరిగినాయి. మేము కూడా ఈరోజు మనం చూస్తే ఈరోజు దాదాపు 15 నెలలు దాటింది, కానీ మనము ఈరోజు ఇక్కడున్న ఈ ప్రాంతానికి ఎన్ని ఫండ్స్ తీసుకొని వచ్చినాం, ఎన్ని జరుగుతున్నాయి అనేది కార్యక్రమం కూడా మీరు చూడాలి ఇటు. ఎందుకంటే ఆ రోజు చేసిన, గతంలో ఎన్నిసార్లు చేసినా 2014-19 కానీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినట్టు అభివృద్ధి అయితే ఖచ్చితంగా ఇటు ముఖ్యమంత్రి అప్పుడున్న చేశారు. పెద్దాయన వీరారెడ్డి గారు కూడా అనేక ముఖ్యమంత్రులతో పనిచేశాడు, చూశారు కూడా. సో ఆయనకి ఆ కాలంలో అధికారులకి కానీ ఏదైనా కానీ ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితులు ఏంటంటే నాయకుడుకున్న అనుభవం ముఖ్యం. ఈరోజు కొంచెం రాజకీయాలు మారాయి, మనం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. కానీ రాజకీయాలు మారినా అలాంటి నాయకుడు రాడు, మేము కూడా అంత విధంగా చేయాలనే దానికి పాటుపడి స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. ఎందుకంటే మొండిగా వెళ్ళాలని ఈరోజు ఉన్న వాటిలో మనము ఆ విధంగా టెక్నాలజీ కానీ లేకపోతే మనుషులు కానీ జర్నీలు కానీ పెరిగేదానికి కొన్ని అలవాట్లలో కానీ ఇవి కానీ మనం కూడా మార్చుకొని పని జరిగే విధానంలో జరుగుతుందా లేదా అని చూడాలి. ఏదో విధంగా ఆ పట్టుదల పెట్టుకొని ముందుకెళ్ళాలనేది మా ఆలోచన. వీరారెడ్డి గారు ఎంతో స్ఫూర్తిదాయకమైనటువంటి రాజకీయాలు చేశారు. ఎప్పటికీ కూడా ఆయన మాకందరికీ రాజకీయాల్లో ఒక స్ఫూర్తిదాతగానే మిగులుతారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వర్ధంతి కార్యక్రమం ప్రతి నెల ఏదో ఒక సేవా కార్యక్రమంతో ముందుకెళ్లే విధంగా ప్లానింగ్ రూపకల్పన చేశామని మనతో పాటు రితీష్ రెడ్డి చెప్తూ ఉన్నారు.